ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అండి, ఆ కంపెనీని వాళ్ళు చాలా దేవుడిగా భావిస్తారు. కంపెనీని, ఈ కంపెనీ ఉండటం వల్ల మేము బ్రతుకుతున్నాము, ఈ కంపెనీ ఉండటం వల్ల మా కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. కంపెనీని వాళ్ళు చాలా గౌరవిస్తారండి. నేను పనిచేసేటప్పుడు కూడా మా కంపెనీ కోసం చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. మా కంపెనీ అని చెప్పుకునేవారు వాళ్ళు. ఏంటి వాళ్ళకి అంత ప్రేమ కంపెనీ మీద అంటే, కంపెనీ వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది? జీవనం కొనసాగుతుంది. అంటే ఆహారము, బట్ట, పిల్లలకి చదువు, మేము కుటుంబం క్షేమంగా ఉన్నామంటే ఏది ఉండటం వల్ల? కంపెనీ ఉండటం వల్ల. ఎవరి ఈ రోజు మన ఆత్మలు క్షేమంగా ఉన్నాయంటే ఏది ఉండటం వల్ల ఆత్మలు క్షేమంగా ఉంటాయి చెప్పండి? సంఘం ఉండటం వల్ల ఆత్మలు బాగున్నాయి. సంఘం ఉండటం వల్ల వాక్యం దొరుకుతుంది. సంఘం ఉండటం వల్ల దేవుడి పని జరుగుతుంది. సంఘం ఉండటం వల్ల క్షేమంగా ఉన్నాం. ఇప్పుడు అన్నం పెట్టే కంపెనీ బాగుండాలని వాడే కోరుకుంటే, ఆత్మలను రక్షించే మరి సంఘం ఇది బాగుండాలి, ఇది ఎదగాలి, ఇది గొప్పదైపోవాలి, నేనేం చేయాలి అని, లేదా జరుగుతున్న ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిచేయడానికి నీకు చింత ఉండాలి కదా. సంఘములన్నిటిని గూర్చి నేనేం కలిగి ఉన్నాను? చింత కలిగి ఉన్నాను. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, అంతే, మన కుటుంబం బాగుంటే చాలు, ఇక్కడితో ఆగిపోయాం. చింత సంఘంలో ఉన్న వ్యక్తులు, సంఘంలో ఉంటున్న మనుషుల పట్ల మనం ఎలాంటి బాధ్యత, భారము కలిగి ఉంటున్నాం ఆలోచించుకోండి. సంఘానికి వస్తున్న కొత్త వారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? వాళ్ళని దేవుళ్ళలో నిలబెట్టడానికి వాళ్ళకి ఏదైనా మనం చక్కగా దేవుడి గురించి చెప్పగలుగుతున్నామా? నిలబెట్టగలుగుతున్నామా? ఇదంతా ప్రతి స్త్రీకి దేవుడు అప్పగించిన బాధ్యత.